వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ జగన్ సీఎం కావాలని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీద్రి అప్పలరాజు ఆకాంక్షించారు. శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలోని కోసంగిపురం జంక్షన్ దగ్గర 912 ఏపీ టిట్కో ఇళ్ల సముదాయాన్ని మంత్రి అప్పలరాజు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం జగనన్న స్మార్ట్ టౌన్షిప్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా మాట్లాడిన మంత్రి అప్పలరాజు గత 5 ఏళ్లలో 34 లక్షల ఇళ్లు కట్టించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత హౌసింగ్ స్కీమ్లు ప్రారంభమైన 35 ఏళ్లలో 54 లక్షల ఇళ్ల నిర్మాణాలను గత ప్రభుత్వాలు చేపట్టాయని, సీఎం జగన్ హయాంలో గత 5 ఏళ్లలో 34 లక్షల ఇళ్లు నిర్మాణం చేపట్టి లబ్ధిదారులకు అందించిన ఘనత జగనన్నకే దక్కిందని కొనియాడారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పేదలకు ఉచితంగా ఇల్లు పంపిణీ చేయలేదని గుర్తు చేశారు. టిట్కో ఇల్లు రాని వారికి పట్టాలు అందించామని తెలిపారు. పక్కనే 2500 ఇళ్లతో నిర్మించిన జగనన్న కాలనీ ఓ ఊరు మాదిరిగా తయారైందన్నారు. పన్ను చెల్లిస్తూ తెల్ల రేషన్ కార్డు లేని వారి కోసం తక్కువ ధరకు జగనన్న స్మార్ట్ సిటీలో లేఅవుట్ ద్వారా ఇళ్ల స్థలాలు అందించడం జరుగుతుందని, ఈ లేఅవుట్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కలిగి ఉంటాయన్నారు. విశాఖ ఎంవీపీ కాలనీని తలదన్నే అతిపెద్ద లేఅవుట్ పలాసలో తయారవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకురాలు టిట్కో ఇళ్ల వద్ద ఫోటోలు దిగి తామే కట్టించామని ప్రకటనలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు. మరో 35 రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయని, అందుకోసం మీరంతా సిద్ధంగా ఉండాలని, మంచి చేసిన జగన్ను మళ్లీ సీఎంను చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా పేడాడ తిలక్ను గెలిపించి మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎంను చేయాలని కోరారు. అనంతరం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అంతకుముందు కాశీబుగ్గ పల్లి వీధిలో కమ్యూనిటీ భవనాన్ని, సుమ్మాదేవిలో రోడ్డును మంత్రి అప్పలరాజు ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు, ఏపీ టిట్కో చైర్మన్ ప్రసన్న కుమార్, సుడా చైర్మన్ గుప్తా, జిల్లా హౌసింగ్ సొసైటీ అధికారి ఓబిలేష్, వైస్ చైర్మన్లు మీసాల సురేష్ బాబు, బోరబుజ్జి, మున్సిపల్ కౌన్సిలర్లు, వైకాపా నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. జై జగన్, జై జై జగన్, స్టైల్ వాళ్ళను స్టైల్, జై జగన్, జై జై రాజన్న, వీళ్ళ ఓహో చూడండి అమ్మ మీరు సైడ్ లెగ్ సైడ్ లెగ్ బట్టలు పెట్టారు. జై జగన్, జై జగన్, జై జగన్, జై అప్పలరాజు సార్ చోట్ సార్ అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇచ్చాం బట్టలు, మీరు నాకు ఇవ్వాలి బట్టలు. అర్థమైందా? మీరు సురేష్ కూడా రైట్.
అది ఎక్కువ డివైజ్ అంటే సర్వీస్ లో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి 20% ఆన్లైన్ 10% హౌసింగ్ పూర్తి చేసినటువంటి వాటిని ఈ రోజు ప్రారంభం చేసి 912 గృహాలను పూర్తి చేసి ఈ రోజు మీ అందరికీ కూడా అంకితం చేశామని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. 912 గట్టిగా చెప్పాలా? 912 తర్వాత మళ్ళీ క్వశ్చన్లు ఉంటాయి. మళ్ళీ మీకు ఏ మొహమాట పెట్టలేదు, అలా అక్కడ పెట్టించాను పోలీసులకి, ఎవరైనా వెళ్ళిపోతారేమో ఆన్సర్లు చెప్పకుండా అని చెప్పేసి. 912 ఇల్లు పూర్తి చేసి ఈరోజు వాటిని మీకు అంకితం చేసాం. ఇప్పుడు ఇందులో చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఏంటి డౌట్స్ అంటే, అదే మేము కూడా ఇంత ముందు డబ్బులు కట్టాం కదా, మాకు ఈ అపార్ట్మెంట్ లో ఇల్లు ఇవ్వలేదు అని కొంతమందికి డౌట్ ఉంటుంది. ఉన్నది కదా? ఉన్నదా లేదా? అంటే ఉందంటే బాధ, లేదంటే ఓ బాధ, అంతేనా? మీకు ఆ డౌట్ ఉంది. వాస్తవానికి అవి సుమారుగా ఒక 1800 ఇల్లు, టెక్కి ఇల్లు యాక్చువల్గా అప్పుడు కట్టడం మొదలుపెట్టి వాళ్ళకు 300-400 మొదలు పెట్టేసి విడిచిపెట్టేస్తే మనం వాటిని ఈరోజు పూర్తి చేసి, సంపూర్ణంగా పూర్తి చేసి 912 ఇళ్లకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ ప్రారంభం చేశాం. మరి మిగతా 900 ఏటయ్యాయి బాబు అని అనుకుంటారు మీరు, అంతేనా? అందులో 629 మందికి, ఎంతమందికమ్మా? ఇప్పుడు లెక్క వచ్చింది మీకు. 620